హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు జూపూడి ప్రభాకరరావు గారు, ఏపీ గవర్నమెంట్ అడ్వైజర్. నమస్తే సార్. నమస్తే. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్స్ మనీకి సంబంధించి కూడా కొన్ని ఇష్యూస్ అయితే సర్క్యులేట్ అవుతున్నాయి. అసలు నాకు తెలిసి ఎస్సీ అంటే అది ఎస్సీ కాంపోనెంట్ అంటాం, సబ్ప్లాన్ కాదు అది. ఎస్సీ కాంపోనెంట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెల్ఫేర్కి వాడినంతగా ఏ రాజకీయ పార్టీ దేశంలో వాడలేదండి. మోర్ దెన్ దట్, ఇప్పటికీ 29,000 కోట్ల రూపాయలు 29,000 కోట్ల రూపాయలు ఎస్సీస్ కోసం వాడారు. లబ్ధిదారులు దానిలో 1,76,45,974 మంది. అంటే ఒకసారి పెన్షన్ తీసుకుంటారు, నెక్స్ట్ ఇయర్ పెన్షన్ తీసుకుంటారు, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్. అట్లనే ఒక మనిషికి ఒక ఆసరా లోన్ వస్తుంది, ఇంకొకరికి అమ్మఒడి వస్తుంది. ఇట్లా రకరకాల లోన్లతోటి ప్రతి కుటుంబము ఒక 50,000 1,00,000 రూపాయలు, నేను మొన్న చూస్తే గడప గడపకి 18 లక్షల రూపాయలు కుటుంబంలోకి వచ్చేసింది. ఒకవేళ ఈ దీన్ని డైవర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏడన్నా వాడుకునే పని అయితే ఈ 1,50,00,000 మంది లేదా 1,76,00,000 మంది లబ్ధిదారులు ఎక్కడి నుంచి వస్తారు? అవును సార్. ఈ 29,000 కోట్ల రూపాయలు ఏ విధంగా పంచబడతాయి? కాబట్టి తప్పుడు ఆలోచనతో కొంతమంది 25 స్కీములు పోయినాయి, ఆ స్కీమ్ పోయింది, ఈ స్కీమ్. బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఒకటి ఉంది. రాజశేఖర రెడ్డి గారు దాన్ని పెట్టినప్పుడే మన డబ్బులు తీసుకెళ్ళి మన పిల్లలు బాగా చదువుకునే వాళ్ళు తీసుకెళ్ళి నారాయణలో చైతన్యం వేస్తే వాడికి ఇంగ్లీష్ అరిగిరాక వాడు లాస్ట్ బెంచ్లో కూర్చోబెట్టి వాడు ఆత్మనిర్భర భావంతో వాడు ఇంటికి వెళ్ళిపోయి డ్రాప్ అవుట్ అయిపోయి సూసైడ్ చేసుకున్నాడు. మనం వాడికి 35,000 ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? మనం ఇచ్చే 35,000ని వాడికి ఇవ్వకుండా మన స్కూల్లే బాగు చేసి నాడు నేడుగా అద్భుతంగా మంచి మెటీరియల్ ఇచ్చి మంచి టీచర్స్ని పెట్టి ఈ పిల్లవాడిని ఇక్కడి నుంచే మనం తయారు చేద్దామని ఈయన అనుకుంటే బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఏమైంది? నారాయణకి డబ్బులు ఇవ్వలేదే, చైతన్యకి డబ్బులు ఇవ్వలేదే అని తెలుగుదేశం వాళ్ళు అంటే మా వాళ్ళు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు వీళ్ళు కూడా అదే మాట్లాడతారు. కాబట్టి ఎక్కడ డైవర్ట్ కాలేదు, ఎక్కడ ఏది ఆగిపోలేదు. ఈరోజు ఒకవేళ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 1,000 మందికి మనం లోన్లు ఇవ్వగలిగితే 1,00,000 మంది అప్లై చేసుకుంటున్నారు. అంటే నువ్వు 1,000 మందికి ఇస్తున్నావు, 99,000 మందికి ఇవ్వలేకపోతున్నావు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే కార్యక్రమం అసలు నువ్వు అడిగినా అడగకపోయినా ఓటేసిన పుణ్యానికి నువ్వు లబ్ధిదారుడికి అర్హత ఉంటే వాలంటీర్ని రికగ్నైజ్ చేస్తే ఆటోమేటిక్గా నీకు డబ్బులు వస్తా ఉన్నాయి మీ ఇంటికి. దీన్ని ఏమంటాం? యూఆర్ సాటిస్ఫైయింగ్ ఆల్మోస్ట్ ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్. అక్కడ కొంతమందిని సాటిస్ఫై చేసేవాడు. కాబట్టి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్ ఇవ్వట్లేదు. ఏదో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 1,00,000 రూపాయలు లోన్ ఇస్తే అదేదో 1 కోటి రూపాయలు లోన్ ఇచ్చినట్టుగా ఫీల్ అయిపోయి అంతకుముందు అవినీతి, అక్కడ ఈడీలు లేకపోతే ఎండీలు లేకపోతే డిపార్ట్మెంటు లేకపోతే బ్యాంకోడు ఇవన్నీ షూరిటీలు గందరగోళం. ఇప్పుడు అసలు అవన్నీ లేవు. దీన్ని నువ్వు ఎలా సరళీకరణలాగా ఎందుకు ఫీల్ కాలేకపోతున్నావు? సో కాబట్టి కొంతమంది మా వాళ్ళు చేసే ప్రచారం కొంత, తెలుగుదేశం వాళ్ళు చేసే ప్రచారం కొంత, వీటన్నిటిని ఆపగలిగితే ఆంధ్రప్రదేశ్లో వెల్ఫేర్ అనేది అద్భుతంగా అనుకున్న దానికన్నా ఎక్కువ మనకి డిజైన్ చేసిన దానికన్నా ఎక్కువ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఉన్నారు. కాబట్టి దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ డైవర్షన్, దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ సప్లాన్ అనేది లేదు. ఇప్పుడు స్పెషల్ కాంపోనెంట్ ఉంది. కాబట్టి ఈ డబ్బులు ఎక్కడికి పోవట్లేదు. మన కుటుంబాల డెవలప్మెంట్ కోసమే, మన కుటుంబాల వెల్ఫేర్ కోసమే జగన్మోహన్ రెడ్డి గారు రకరకాల రూపాల్లో మనకు పంపిస్తూ ఉన్నాడు. మీరు విలేజ్లో అడగండి, అంతకుముందు జన్మభూమి కమిటీ బోర్డు రాజకీయ నాయకుడు చెప్తే తప్ప లోన్ వచ్చేది కాదు. అసలు ఇప్పుడు వీళ్ళు ఎవరు లేకుండా, ఎవరికి తెలియకుండా మన ఇంటికి లోన్ వస్తూ ఉంది. నో లీకేజెస్, నో మీడియేటర్, నో అవినీతి. సో దీన్ని నువ్వు అప్రిషియేట్ చేయాలి, యాక్సెప్ట్ చేయాలి. కాకుండా నువ్వు విమర్శ చేస్తూ కూర్చుంటే ఎట్లా? కాబట్టి మా వాళ్ళు కూడా కొంత నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ తప్పుడు ప్రచారం చేసేవాళ్ళు గవర్నమెంట్ కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. దానికి సంబంధించిన శాఖల నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్పాలి, అధికారులు చెప్పాలి. వీళ్ళ ఫెయిల్యూర్ ఉంటే మనం ఏం చేయాలి? కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది ఆర్బీఐలో పనిచేసినటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, కొంతమంది చేస్తున్నటువంటి కామెంట్లు, ఉచితాలు సంక్షేమ రూపంలో ఉచితాలు ఇస్తూ ఉంటే ఆ ఉచితాలను ఒక యాంగిల్లో ఇచ్చి ఇంకొక యాంగిల్లో ప్రభుత్వం లాగేసుకుంటుంది, ఉచితాలు ఇవ్వటం అనేది మంచి పద్ధతి కాదు అనేటువంటి కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఈ కామెంట్లు ఎట్లా చూడాలి సార్? అంటే ఎకానమిస్టులు ఒక్కొక్కడు ఒక థియరీ చెప్తారండి. అమర్త్య సేన్కి నోబెల్ బహుమతి వచ్చింది, చాలామందికి రాలేదుగా. అమర్త్య సేన్కి నోబెల్ బహుమతి ఎందుకు వచ్చిందంటే అసలు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఫండ్స్ని పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఏదో మీరు డ్యామ్ కడుతున్నాము,
లేకపోతే ఫ్లైఓవర్ కడుతున్నాం, ఇది కాదు. అసలు ఆకలితో చనిపోయే ప్రజలు ఉన్నారు. Yes, sir. మీ దగ్గర ఉన్నటువంటి గోడౌన్స్లో ఉన్నాయి కానీ, మీ దగ్గర ఉన్న డబ్బులు కానీ మొత్తం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్లోకి వెళ్ళాలి. అవును. దానికోసం ఆయనకి నోబెల్ బహుమతి ఇచ్చారు. ఉమ్. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? దాదాపు 2,37,000 కోట్ల రూపాయలని పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్లో పెట్టాడు. అవును సార్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అమర్త్య సేన్ చేసి చెప్పిన దాన్ని అమలుపరిచాడు. ఉమ్. మిగతా ఎకానమిస్టులు చెప్పినట్టుగా ఉచితాలు ఇచ్చేస్తే ఈడు సోమరు అయిపోతాడు. ఎక్కడ ఎవడు సోమరు కాదండి. ఉమ్. ఒకవేళ పేదవాడు పట్టెడు అన్నం ఓ రేషన్ బియ్యంతో తింటున్నాడు అనుకుందాం, అవును నీ సార్. పొలంలో కూలికి రాలేదు అనుకుందాం, ఈరోజు వీడు సోమరు అయిపోయినట్ట. ఉమ్. ఎట్లా భావిస్తావు? తరతరాలుగా వాడు శ్రమ చేసి డొక్కలన్నీ లోపలికి వెళ్ళిపోయి నీ పొలాల్లోనే కదా పనిచేసింది, అంతే కదా. కూలి కోసమే కదా పనిచేసింది. ఒకవేళ ఇప్పుడు రేషన్ బియ్యం తిన్నాడు, 3 పూటలు తిని 1 గంట పనిచేసి వచ్చి పడుకున్నాడు, రెస్ట్ తీసుకున్నాడు, వాడిది కూడా శరీరమే కదా. నువ్వు ఒక్కడే నున్నంగా ఉండాలనా? నువ్వు ఒక్కడే బుగ్గలు పెంచుకొని ఎర్రగా సినిమా హీరోలా కనపడాలనా? వీళ్ళు కనపడటానికి లేదా? వీడు సోమరు అయిపోయాడు, లేకపోతే వీడు పని దొంగ అయిపోయాడు, ఎట్లా చెప్తావు? అంటే నువ్వు ప్రతి తరం నీకు పని చేయాలని నువ్వు కోరుకుంటా ఉన్నావా? సార్, నీ ఆలోచన తప్పు కదా. దళితులందరూ పేదవాళ్ళందరూ జీవితకాలం వీళ్ళు పని చేయాలి, మేము మాత్రం పైన తిరగాలి అని అనుకోవటంలో భాగమే కదా ఇదంతా కూడా. వీడి స్టాండర్డ్ ఆఫ్ లెవెలింగ్ ఎప్పుడు పెంచుతావు నువ్వు? లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ పెంచాలి నువ్వు కదా. ఈక్వేట్ ఎప్పుడు చేయగలవు? వాడిని కూడా పైకి తీసుకురావటం అంటే వాడికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తే వీడు పైకి వస్తుంటేమో ఇది ఉచితాలు ఇచ్చేసి వీడిని సోమేరాన్ని చేస్తున్నావు. నీ కొడుకు మాత్రం రాత్రుల్లో ఎక్కడెక్కడో తిరగచ్చు, యోగజామున పడుకోవచ్చు, తెల్లారిందాక నిద్ర లేకపోవచ్చు, మీరు ఎంజాయ్ చేయొచ్చు. నిద్ర లేచినప్పుడు రకరకాల కార్లు వేసుకుని రకరకాల గందరగోళంగా. ఈ జాతి మాత్రం రాకూడదు. ఎట్లా చెప్తారు అసలు ఎకానమిస్టులు కూడా? కాబట్టి అమర్త్య సేన్ ఏం చెప్పాడో అది జగన్మోహన్ రెడ్డి గారు పాటిస్తున్నారు. అమర్త్య సేన్కి ప్రభుత్వం లేకపోతే ప్రపంచం గుడ్డిదయ్యి ఆయనకి నోబెల్ బహుమతి ఇవ్వాల. దాన్ని ఈయన ఈరోజు పాటిస్తూ ఉన్నాడు. ఒకవేళ అలాంటి వాళ్ళు పేదలందరూ కూడా ఉచితాలు తీసేసుకొని సోమర్లు అయిపోతున్నారంటే వాళ్ళు విత్డ్రా చేసుకోమని నేను కోరుతా ఉన్నాను.